దానికి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఒక మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు ఇక్కడ వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి మరి హాస్టల్ ఫెసిలిటీస్ విషయంలో మరి కాంట్రాక్టర్ తోటి తొందరగా పనులు పూర్తి చేయించి విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీని వేగం మెరుగుపరచాలని థర్డ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎక్కడి నుంచో వస్తారు, మన నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తారు, లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళు రాకుండా ముందే ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ కేవలం ఇప్పుడున్న వాళ్ళకే చాలా కష్టంగా అవుతుందని చెప్తా ఉన్నారు. మరి సింగరేణితో మాట్లాడతారా, ప్రైవేట్ బిల్డింగ్ లీజ్ తీసుకుంటారా, ఏం చేస్తారో కానీ మరి దాదాపు 100 మెంబర్స్లో 90 మెంబర్స్ హాస్టల్ యొక్క సౌకర్యాన్ని వాడుకుంటున్నారు కాబట్టి దాని విషయంలో కూడా జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా దృష్టి పెట్టాలని మరి ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు భూపాలపల్లిలో ఇంత మంచి కాలేజీ రావడం వల్ల భూపాలపల్లిలో రాబోయే రోజుల్లో వైద్య సేవలు కూడా మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ కూడా సరిపోయేంత లేదు. దాదాపు 100 మంది స్టాఫ్ ఉండాల్సిన దగ్గర దాదాపు 50% తోటే కాలేజీ నడుస్తూ ఉన్నది. మిగతా 50%ను కూడా మరి తక్షణమే నింపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీ నడవాలంటే మరి కేంద్రంలో ఉండేటువంటి మరి వైద్య ఆరోగ్య శాఖ యొక్క పర్మిషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ రావాల్సి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా తక్షణమే పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత అంటే ఇక్కడ ఉండేటువంటి మిగతా స్టాఫ్ ఈ క్లీనింగ్ సెక్షన్ కానీ అవి కూడా సరిగ్గా లేవు, సరైనటువంటి వాళ్ళు లేరని కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా తక్షణమే మరి తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని, భూపాలపల్లి మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్ అనే పద్ధతిలో చేయడానికి అన్ని రకాలుగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా అవసరమైతే వాడుకొని మరి పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా మరి హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ విషయంలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్ రాలేదని కూడా మరి తెలిసింది. ఇప్పుడే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ములుగు అదేవిధంగా పిఓ ఐటీడీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ స్కాలర్షిప్ను కూడా తొందరగా ఇప్పించాలని, అన్ని రకాల మరి ఇక్కడ నుంచి స్కాలర్షిప్స్ అన్నీ కూడా మరి A2 సర్టిఫికేట్ చేయడం ఇబ్బంది అని చెప్తున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి వారిని ఒక మరి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ను కూడా ఎవరికన్నా ఉన్నాడు, లేకపోతే ఎవరికన్నా ఉన్న వాళ్ళలో ఎవరికైనా బాధ్యత ఇచ్చి స్కాలర్షిప్స్ ఇన్ టైం వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి ఇంకా పక్కనే ఆయుష్ హాస్పిటల్ కూడా ఉంది. హాస్పిటల్ను ప్రారంభించడం, మరి దాని యొక్క పరిస్థితి ఏంది, అదేవిధంగా మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ మరి హాస్పిటల్లో కూడా ఎట్లా ఉన్నాయని కూడా ఈరోజు వైద్యానికి సంబంధించిన అన్ని కూడా రివ్యూ చూడాలనుకుంటున్నాం. మరి మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.